ఆఫీసర్లు పోస్టింగులు డబ్బులు తీసుకొనే, లంచాలు తీసుకొనే, తర్వాత ఇట్లాంటి సలహాదారులను రాజకీయ ప్రయోజనాల కోసం వాడితే రాష్ట్రం ఏం కావాలా? రాష్ట్ర భవిష్యత్ ఏం కావాలా? ప్రజలేం కావాలా? ప్రజల సొమ్ముకి ధర్మకర్తలుగా ఉండాలి కానీ ఓనర్లు కాదు కదా వాళ్ళు. కాబట్టి ఇట్లాంటి నిరుపయోగమైనటువంటి ఖర్చులు బట్టి రాష్ట్రం పైన, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పైన గుదిబండ భారం చేసేటటువంటి అవకాశమే కనపడుతుంది తప్ప ఎక్కడ దీంట్లో రాష్ట్ర ప్రయోజనాలు దాగి ఉన్నాయనేటటువంటి ప్రశ్న అడుగుతున్నాను. ఇవాళ సలహాదారులు 20 మంది దాకా పెట్టారు. ఈ సలహాదారులు ఎవరు ఏ ప్రయోజనాలను ఆశించి పెట్టారనేటటువంటి విషయం రాష్ట్ర ప్రజలకు తెలియదా? కాబట్టి ప్రతి వాళ్ళని సలహాదారులుగా పెట్టడం, క్యాబినెట్ ర్యాంకులు ఇవ్వటం, అలవెన్సెస్లు ఇవ్వటం, రాష్ట్ర ఖజానాపై భారం చేయటం, తర్వాత శాసన మండలి అంటే ఒక పనికిరాని వ్యవస్థను పెట్టుకొని దానికి ఒక ఆర్థిక భారం చేయటము, ఇదంతా కూడా రాష్ట్రం యొక్క ఆర్థిక భారం. ఇదే కాదు అని అంటే మూడో అంశంగా శ్రీకాంత్ కీలకమైనటువంటి అంశం, ఒక్క మహారాష్ట్ర తెలంగాణలో అత్యధికమైనటువంటి వేతనాలు ఈ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు చెల్లిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జీతం తీసుకుంటున్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నారు. 2.5 లక్షల రూపాయలు తీసుకుంటారు. శ్రీకాంత్, మిగతా రాష్ట్రాల్లో, పెద్ద పెద్ద రాష్ట్రాలలో, ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో, జనాభా ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా ఇంత తీసుకోవట్లేదు. కేరళలో ఒక ఎమ్మెల్యేకి 70,000 జీతం, ఢిల్లీలో ఒక ఎమ్మెల్యేకి 90,000 జీతం, గుజరాత్ లో ఒక ఎమ్మెల్యేకి 78,000 రూపాయల వేతనం, యూపీలో ఒక ఎమ్మెల్యేకి 96,000 రూపాయల వేతనం, పంజాబ్ లోనైతే ఒక ఎమ్మెల్యేకి 25,000 రూపాయల వేతనం. ఇట్లా చాలా తక్కువ ఉంటే తెలంగాణకి ఏమైంది శ్రీకాంత్? తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేకి, ఒక్కొక్క ఎమ్మెల్సీకి అలవెన్సెస్ కాకుండా జీతమే 2.5 లక్షల రూపాయలు ఇస్తున్నారంటే ఎవరి సొమ్మిస్తున్నారు? ఎవరిది ఇస్తున్నారు? రాష్ట్రంలో ప్రజల సొమ్మునే కదా వీళ్ళందరికీ పెద్ద ఎత్తున జీతాలు చెల్లిస్తుంది. ఇంకొక కీలకమైనటువంటి అంశం చెప్తాను శ్రీకాంత్. అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనేటటువంటి సంస్థ ఒక సర్వే చేస్తే తెలంగాణలో ఉన్నటువంటి 119 మంది ఎమ్మెల్యేలో ఒక్కడే పేదవాడు ఉన్నాడు, ఎడ్మా బొజ్జు. ఖానాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఒక ఎడ్మా బొజ్జు తప్ప మిగతా వాళ్ళందరి బ్యాంకు బ్యాలెన్స్లు లక్షల రూపాయల్లో ఉన్నాయని చెప్పారు. మరి వాళ్ళందరికీ ఇంత పెద్ద ఎత్తున జీతాలు అవసరమా? ఎవరు సొమ్మిస్తున్నారు? ఇవాళ అప్పులు చేసి ఇటీవలనే ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే పాపం తెలంగాణ కేబినెట్ అంతా కూడా బాధపడిపోతూ మా జీతాలు తగ్గించుకొని వాళ్ళకి కావాల్సినటువంటి బకాయిలు చెల్లిస్తామని చెప్పారే, మీ జీతాలు 1 నెల తగ్గించుకుంటే 2 నెలలు తగ్గించుకుంటే ఆర్థిక భారం తగ్గుతుందా? కాబట్టి మిగతా రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలకు ప్రశ్న, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కూడా జీతాలు తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. 2.5 లక్షల రూపాయల జీతాలు ఇవ్వాల్సినటువంటి అవసరమే ఉంది. వీళ్ళు చేస్తున్నటువంటి ప్రజాసేవ ఏంటనేటటువంటి ప్రశ్నకి ఏం సమాధానం చెప్తారు? కాబట్టి ఇవాళ నేను తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక పౌరుడిగా డిమాండ్ చేస్తున్నాను, శాసన మండలిని రద్దు చేయాలి, సలహాదారుల వ్యవస్థను రద్దు చేయాలి, అదేవిధంగా ఎమ్మెల్యేల జీతభత్యాలను తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే 11 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి భవిష్యత్తు తరాలను అప్పుల పాలు చేస్తున్నాం. ఇవాళ పర్ హెడ్ తలసరి అప్పు ఒక్కొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక్కొక్క వ్యక్తి పైన దరిదాపు 2.5 లక్షల రూపాయల అప్పు భారం ఉన్నదేనంటే ఏమనుకోవాలా? కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఈ విధమైనటువంటి వృధా వ్యయాన్ని తగ్గించేటటువంటి బాధ్యత. అందుకే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి రోజుల్లో 2 ఆర్థికవేత్తల సలహాలు తీసుకున్నారు. ఒకటి రఘురామ్ రాజన్, రెండోది మాంటెక్ సింగ్ అహ్లూవాలియా. వీళ్ళిద్దరు చెప్పినటువంటి సలహా ఏంటంటే ముఖ్యమంత్రి గారికి, వృధా ఖర్చులు తగ్గించుకోండి రాష్ట్రంలో, లేకపోతే భవిష్యత్తులో రాష్ట్రము అప్పుల భారము, ఆర్థిక భారంలో మునిగిపోతుంది, ఆర్థిక సంక్షోభంలోకి పోతుందని చెప్తే ఇవాళ వృధా ఖర్చులు తగ్గాయా? తగ్గకపోగా పెరిగిపోయినాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కంటే కూడా ఇవాళ చిన్న రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు శాసన మండలి లాంటి వ్యవస్థ, ఎందుకు సలహాదారులు లాంటి వ్యవస్థ, కోట్ల రూపాయలు ఈ వ్యవస్థలపైన ఎందుకు ఖర్చు పెట్టాలా? ఈ వ్యవస్థల వల్ల తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నటువంటి అదనపు ప్రయోజనం ఏంటి? వీళ్ళపైన ఖర్చు ఏంటో రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రాన్ని ప్రకటించాలా? సార్, నేను ఒకటి అడగాలనుకుంటున్నా. ప్రకటించండి మీరు. ఎస్, మీ డిమాండ్ ఈజ్ ఓకే, బట్ నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. మీరు ఎగువ సభ దిగువ సభ అని దేశ రాజకీయాల నుంచి రాష్ట్ర రాజకీయాల వరకు మాట్లాడారు. సో దేశ రాజకీయాలు టచ్ చేయలేదు, ఎందుకంటే లోక్సభ రాజ్యసభ అని చెప్పాడు. బట్ రాజ్యసభలో కూడా వీటో అధికారం రాజ్యసభకు ఉండదు. మనీ ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఫైనల్గా నిర్ణయం తీసుకోవాల్సింది కూడా మళ్ళీ లోక్సభనే. సో కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో మాత్రమే రాజ్యసభ అనేది కీలకంగా ఉంటూ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ రాష్ట్రంలో రాజకీయంగా నిరుద్యోగంగా ఉన్న వాళ్ళే మళ్ళీ రాజ్యసభలోకి వెళ్తున్నారు. సో రాష్ట్రాల్లో మనం చూస్తూనే ఉన్నాం కొన్ని పరిస్థితులు.
సో ఇట్లా నేపథ్యంలో ఈ విషయంలో మీ వ్యూ ఏమిటి? అంటే ఇక్కడ ఇంకో పాయింట్, రాజ్యాంగంలో రాజ్యసభ కీలకం కాబట్టి ఆ విషయంలో రద్దు చేయమనేటువంటి పరిస్థితులు ఉన్నాయి, అది ప్రామాణికమనే చెప్పాలి. బట్ రాష్ట్రాల విషయంలో ఈ మీరు అన్నట్టు మండలి వ్యవస్థ, విధానసభ వ్యవస్థలు రద్దు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ అంశం పైన మీ అభిప్రాయం? అదే ఇప్పుడు శ్రీకాంత్, మీరు కేంద్రంలో ఉన్నటువంటి ఎగువ సభ రాజ్యసభలోనైనా, రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎగువ సభ విధాన మండలిలోనైనా రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిపోతున్నాయి. అవును. కాకపోతే మనకు రాజ్యాంగంలో ఇచ్చినటువంటి ఒక వెసులుబాటు ఏంటి అనంటే, కేంద్రంలో రాజ్యసభ ఉండటం అవసరం అనేది అయితే రాష్ట్రాలలో ఉండొచ్చు ఉండకపోవచ్చు అనేటటువంటి ఒక ఆప్షన్ రాష్ట్రాలకే, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలకే ఇచ్చారు కాబట్టి, బట్ ఇక్కడ కొన్ని రాష్ట్రాలు గతంలో ఉన్నటువంటి వాటిని రద్దు చేసుకున్నాయి. కాబట్టి ఇవాళ కేవలం దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే 6 రాష్ట్రాల్లో మాత్రమే వ్యవస్థ ఎందుకుంది అనేటటువంటి ఒక ప్రశ్న వేసుకోవాలి కదా. సరే పోనీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పెద్ద రాష్ట్రం కాబట్టి ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారమే ఆ విధాన మండలిని ఏర్పాటు చేసుకున్నారు, రద్దు చేశారు అనేటటువంటి ప్రశ్న వస్తే, ఇవాళ నా పాయింట్ ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం లాంటి ఒక చిన్న రాష్ట్రానికి 2 సభలు అవసరమా? ఎందుకు అవసరము? ఎగువ సభ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను